ఏపీఎస్ఆర్టీసీకి ఆర్థికంగా అదనపు భారం అవుతున్నప్పటికీ స్త్రీశక్తి పథకంతో పాటు దివ్యాంగ శక్తి పథకం అమలు చేస్తున్నామన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఈ చర్య పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. సూపర్ 6 లో చెప్పని హామీని దివ్యాంగుల కోసం అమలు చేసినట్టు తెలిపారు. స్త్రీశక్తి పథకంలో 50 కోట్ల ప్రయాణాలు జరిగాయన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ సేవను మరింత పెంచేందుకు కొత్తగా 2500 కొత్త బస్సులు తీసుకొస్తామంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కడప ఐ న్యూస్ ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. విజయవంతంగా అమలు చేసినటువంటి కార్యక్రమాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారు రాయచోటు నుంచే ప్రారంభించారు. తిరిగి దివ్యాంగ శక్తి పథకాన్ని కూడా ఇక్కడే ప్రారంభించారు. సార్ చెప్పండి, ఆర్టీసీకి ఆర్థిక భారమైనప్పటికీ కూడా మళ్ళీ ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. మొన్నటి ఏదో దివ్యాంగుల దినోత్సవం రోజున ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఆ మేరకు అమలు చేస్తారు. మొత్తం ఎంత భారం పడుతుంది? మొత్తానికి ఆర్టీసీ ఎట్లా నడుపుతుంది? మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలకు ఎన్నో సువర్ణ అవకాశాలను కల్పిస్తున్న మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు. సూపర్ 6లో భాగమైన 6 పథకాలను ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఆగస్టు 15, 2024 సంవత్సరంలో సూపర్ 6 పథకంలో ఒకటైన స్త్రీశక్తిని ప్రవేశపెట్టడం జరిగింది. అద్వితీయంగా పథకం ద్వారా 50 కోట్ల ప్రయాణాలు జరిగాయి. ప్రభుత్వానికి సంవత్సరంలో సగటున 3200 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నా కూడా ఎక్కడ రాజీ పడకుండా ప్రజల యొక్క అభ్యున్నతి లక్ష్యంగా ఆ స్కీమ్ను ప్రవేశపెట్టాం. ఇప్పుడు ఎన్నికల హామీలో లేకున్నా కూడా రాష్ట్రంలో ఉన్న 12.5 లక్షల మంది దివ్యాంగ సోదరుల కోసం ఫ్రీగా బస్ సౌకర్యం కల్పించే విధంగా ఈరోజు నాంది పలకడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వానికి 200 కోట్ల రూపాయలు ఖర్చయినా కూడా వారి యొక్క అభ్యున్నతి, వాళ్ళ మనసుల్లో ఎక్కడ భేదాభిప్రాయాలు ఉండకూడదు. సమాజంలో వికలాంగతను అంగవైకల్యం అనేది మన శరీరానికే కానీ మన మనసుకు కాదనే ఓ మంచి లక్ష్యంతో ఈ స్కీమ్ని ఈరోజు తీసుకొని వచ్చాం. దీని ద్వారా వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఈ చర్య ముందుకెళ్తుంది. మీరు ముందు అడిగినట్టే ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి గారికి ఇది భారం కాదు, ఇది ఒక బాధ్యతగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడైనా కూడా పేదవాడు బాగున్నప్పుడే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా బాగుంటారు. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు, పేదరికంలో నివసించే వాళ్ళ కోసమే ఎక్కువ స్కీములు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు తల్లికి వందనం అనుకోండి, అన్నదాత సుఖీభవ అనుకోండి, అలాగే ఈ స్త్రీశక్తి పథకం అనుకోండి, ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చే పథకము, ఇలాంటి ఎన్నో పథకాలు బిలో పావర్టీ లైన్ పేదవాళ్ళ కోసం ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఈ స్కీముల ద్వారా వస్తున్న ఏదైతే ఫలితాలు మా గుండెల్లో చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. ఈరోజు ఇదే రాయచోట్లో అన్నా క్యాంటీన్ల ద్వారా 2 అన్నా క్యాంటీన్ల ద్వారా ఫ్రీ భోజనం ఇస్తున్నాం. ఇదే రాయచోట్లో ఇదే ప్రాంగణం నుంచి స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు దివ్యాంగ సమాజం కోసం ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఇవ్వడం, ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఇలాంటి స్కీములన్నీ తీసుకొని వచ్చేటప్పుడు పేదవాళ్ళ యొక్క ముఖాల్లో వచ్చే చిరునవ్వే ఈ ప్రభుత్వానికి శ్రీరామ రక్షగా భావించి పథకాలను ముందుకు తీసుకొని. చెప్పండి, చాలా సంక్షేమ గతంలో రైతులకు మాత్రమే పరిమితి, కొన్ని మంది రైతులకు పరిమితం. ఆర్టీసీ వాళ్ళ అనేక సంక్షేమ పథకాలను చాలా మంది ఉచితంగా ప్రయాణం చేసుకోవాలి. తర్వాత ఆర్టీసీ సామర్థ్యం పెరగలేదనేటువంటి కామెంట్, దీని మీద సెంతం చేయడానికి ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు? ఎప్పుడైనా కూడా సమాజంలో ఉండే మంచిని బయటికి తీసుకొని రావాలా, సమాజం పట్ల ఉన్న మంచి అవగాహన ఉండబట్టే ఎవరైతే మాకు సలహాలు ఇస్తారో వాళ్ళన్నీ స్వీకరించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అడిగిన విధంగానే ఎప్పుడైనా కూడా ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టేటప్పుడు దాంట్లో ప్లస్లు మైనస్లు కూడా చూసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో 11,500 బస్సులు ఉన్నాయి. 11,500 బస్సుల్లో 80% బస్సుల్లో ఈరోజు స్త్రీశక్తి పథకం తీసుకొని రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రభుత్వం కానీ ఒక బస్సు కొన్ని పాపాను పోలేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, నేను మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాతే 1452 ఆర్టీసీ బస్సులను ప్రయాణికుల కోసం ఇప్పించడం జరిగింది. అలాగే గత 2 నెలలుగా రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి కొత్త రూపు దాల్చే విధంగా 2750 బస్సులను తీసుకొని వస్తున్నాం. దాంట్లో ఎలక్ట్రిక్ ఈవీ బస్సులు, సిఎన్జి బస్సులు ఉన్నాయి. రేపు రాబోయే 6-7 నెలల్లోనే రోడ్లపైకి వస్తున్నాయి.
తప్పకుండా ప్రయాణికుడికి ఏది మేలు జరగాలో, సంస్థ ఎలా బాగుపడాలో అనే మంచి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏమైనా సలహాలు సూచనలు ఉన్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే పని, దాని యొక్క మనుగడ కోసం, దాంట్లో పనిచేసే 70,000 సిబ్బంది కోసం ఈ ప్రభుత్వం మేము పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు మొత్తం ఆర్టీసీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని మంత్రి మండిపల్లి రామప్రసాద్ చెప్పారు. కెమెరా పర్సన్ సుమన్తో శర్మ, ఐ న్యూస్, రాయచోటి.